కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్ స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజీల్లో డ్రగ్స్ విక్రయాలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారని, విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అలర్ట్ గా ఉండాలని సూచించారు. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా డ్రగ్స్ విక్రయాలు పెరిగిపోయిందన్నారు. యోగా చేస్తే డ్రగ్స్ బారి నుంచి బయటపడొచ్చని తెలిపారు. ఈ నెల 20న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. కార్పొరేట్ స్కూళ్ళలో ప్రధానంగా డ్రగ్స్ పెరిగిపోతూ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలో పెరిగిపోతూ ఉన్నాయి, ఐటీ కంపెనీల్లో పెరిగిపోతూ ఉన్నాయి. బస్తీలలో నేను పోతే, మా అంబర్పేటలో కూడా పోతే మహిళలు నాకు కంప్లైంట్ చేస్తుంటారు. సాయంకాలం రాగానే ఆ చౌరస్తా మీద ఆ చెట్టు కింద చేరుతారు సార్, ఈ పిల్లలందరూ డ్రగ్స్ తీసుకొని ఇబ్బంది పెడుతున్నారు, రోజు మాఫియాలాగా తయారవుతున్నారు. ఇది ఇక్కడే కాదు, గ్రామాలలో అదే పరిస్థితి ఉంది. హైదరాబాద్లో అన్ని బస్తీల్లో అదే పరిస్థితి ఉంది. డ్రగ్స్ చాలా పెద్ద ప్రమాదకరంగా మారిపోయాయి. మన యువశక్తిని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి, యువతను నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి, యువత భవిష్యత్తును అంధకారం చేస్తూ ఉన్నాయి. మానవ వనరులుగా ఈ దేశ భవిష్యత్తు కోసం ఉపయోగపడాల్సినటువంటి యువత ఏ రకంగా ఈరోజు డ్రగ్స్ బానిసలయ్యారో మనం అందరం అర్థం చేసుకోవాలి. దీనికి పరిష్కార మార్గం కనుగొనాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ హాల్లో కూర్చున్నటువంటి మీలాంటి పెద్దలు ఈ బాధ్యత తీసుకోవాలి, లేకపోతే చాలా కష్టం. ఈ హైదరాబాదు ఎంతైతే అభివృద్ధి చెందింది అనుకుంటున్నామో అదే స్థాయిలో డ్రగ్స్ కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. నీరు కప్పిన నీళ్ళ, అదేవిధంగా చాప కింద నీరులాగా, నీరు కప్పిన నిప్పులాగా చాప కింద నీరులాగా ఈరోజు మరి ఏ రకంగా ఈ యొక్క డ్రగ్స్ పెరిగిపోతుందో చాలా భయంగా కనిపిస్తుంది.